జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బల్ దివాస్ వేడుకలకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. బాలా పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బల్ దివాస్ వేడుకలకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. ఈరోజు అంటే 26 డిసెంబర్ ఈ యొక్క దినాన్ని 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని వీర బాల దివస్ కింద దేశమంతా జరుపుకోవాలి అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. వీర బాల దివస్ అంటే గురు గోవింద్ సింగ్ గారి 4 కొడుకులో 2 కొడుకులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్, ఈ ఇద్దరు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు, బడే షహజాదే చోటే షహజాదే, ఈ ఇద్దరు కూడా ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఒక ముఘల్ సంబంధించినటువంటి ఒక పాలకులు భారతదేశంలో హిందువులని మతం మార్చుకోమని చెప్పి బలవంతం చేసిన సమయంలో మేము మారము, మేము మా ఒక మతాన్నే మేము నడిపిస్తాము అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ముఘల్ వారి యొక్క సామ్రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడినటువంటి ఈ బాలుల త్యాగాన్ని, బలిదానాన్ని ఈరోజు దేశము ఈ యొక్క తరము కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఈ వీర బాల దివస్ మనం జరుపుకుంటున్నాం. పంజాబ్లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే గురువు నానక్ గారి యొక్క ఏదైతే ఈ యొక్క సిక్ పంథని వారు మొదలుపెట్టారో ఆ రోజు సిక్కులందరూ కూడా హిందువులని కాపాడటానికి, హిందూ ధర్మాన్ని కాపాడటానికి, మన దేశాన్ని మన సంస్కృతిని కాపాడటానికి ఆ రోజు ఈ యొక్క ధారణ వారు తీసుకోవడం జరిగింది. 550 సంవత్సరాల క్రితం గురునానక్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క మతంలో, ఈ యొక్క పంతులో ఈరోజు అనేక మంది దేశం కోసం త్యాగాలు చేసినటువంటి ఒక చరిత్ర మనకున్నది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత సిక్ సమాజానికి మొట్టమొదటిగా కర్తా సాహెబ్ కారిడార్ని దాదాపు 120 కోట్లతోని పూర్తి చేసి అటు సిక్కులకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక గురుద్వారాలు కూడా పోవటానికి అవకాశం కలిగించారు. రెండోది, అనేకమైన పర్యాటక స్థలాల్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు పంజాబ్లో వారు ప్రభుత్వం ఒక ధనంతో వారు కట్టి సిక్ సమాజానికి ఎవరు లేని సేవలు వారు చేశారు. మూడోది, జీఎస్టీ ఏది ఉందో సిక్కులు మనకు తెలుసు, సిక్ గురుద్వారాలో ప్రతిరోజు లంగర్ ఉంటుంది. మరి ఇంతకుముందు దానిపైన లంగర్ మీద ట్యాక్స్లు ఉండే, ఈ ట్యాక్స్ కూడా జీఎస్టీ అన్ని కూడా మొత్తం కూడా తీసేసి ఈరోజు మొత్తము గురుద్వారాలో జీఎస్టీ ఏదైతే తగ్గింపు ఉందో దాదాపు 325 కోట్ల రూపాయలు తగ్గింపు జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. మరొక సోదరుడు శ్రీ సామా వెంకటరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు సోదరి శ్రీమతి బొబ్బ నవతారెడ్డి గారు, మా శ్రీనివాస్ అన్న గారు, అట్లాగే మరి మా కొమిరిశెట్టి సాయిబాబా గారు, సతీష్ అన్న గారు, రవీందర్ యాదవ్ గారు, సంగారెడ్డి గారు, అట్లాగే మా హరీష్ అన్న గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్లకు, వేదిక ముందున్న వాళ్లకు, పేరు పేరున మా తమ్ముడు రవీందర్ యాదవ్కు, అట్లాగే వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు, సంటి పిల్లలను కూడా తీసుకొచ్చిన మా ఆడబిడ్డలకు, అట్లాగే వచ్చిన మా పత్రికా మిత్రులకు, పేరు పేరున అనిల్ రెడ్డి గారి వెంబడ ఇవాళ కదిలి వచ్చిన మా తమ్ముళ్లకు, అనిల్ రెడ్డి గారు మరి అన్న నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, కాబట్టి నేను కలిసి వస్తా, కానీ
మీరు మా వాళ్ళందరినీ కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక 1000 మంది వస్తాం, కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక 5-6 వేల మంది వస్తారన్నా మీరు రావాలి అని అడిగిండు. నేను చెప్పిన ఎక్కువ మందిని కలుసుడే సంతోషం తమ్మి, నేనే వస్తా అని చెప్పిన. పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు, అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ పిలిచిండు. పిలిస్తే ఇక మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ దయతోని మీ ఆశీర్వాదంతో మీరందరూ ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలోకి అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్ హాల్కి ఫోన్ చేసి బెదిరించిండట. అట్లెట్లు ఇస్తావు, ఏం సంగతి నీకు, నీ సంగతి చూసుకుంటా, మా వెనక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పి ఆయన చెప్పిండట. పాపం ఫంక్షన్ హాల్ ఆయన భయపడి ఆయన వెనకకు పోయిండు. దాంతో అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, ఇంకా చాలా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు. కానీ సతీష్ను కూడా, మన ఎర్రబెల్లి సతీష్ను కూడా ఇబ్బంది పెట్టినారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒకటి మాత్రం పక్కా, 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, మీరు చూస్తున్నారు ఏం జరిగిందయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి: కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పిఎస్సి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగిందో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ అధికారులు కానీ పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. గతంలో ముక్కోటి ఏకాదశికి జరిగిన ఘటనలు కావచ్చు, గోశాల సంబంధించిన ఘటనలు కావచ్చు, తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ మిస్టర్ నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలి కొదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర శని ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గం అనేది అలివేల మంగాపురం, మన శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ద్వారా పైకి వెళ్ళే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ టికెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో ఆ మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం మీద వెళ్ళే వారి టికెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్చారు మీరు? ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా, భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు, చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంటే మీ దగ్గర అలిపిరి దగ్గరికి వచ్చి టోకెన్లు తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి పై కొండ మీద నడుచుకుంటూ వెళ్తారా? అంటే మీకు భక్తులకి సౌకర్యాలు అంటే ఇవేనా? మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది? గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ? అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కద్దు, మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము, టీటీడీ అధికారులు, పాలక మండలి చేస్తుంది. ఇది చాలా బాధాకరం.
తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండలి పనితీరు కనబడుతుంది. బీహార్ కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. క్రీడల విభాగంలో అతను కనబర్చిన అసాధారణ ప్రతిభ గుర్తింపుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు. ఈ పురస్కార ప్రధానోత్సవం కారణంగా వైభవం ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్తో జరిగిన మ్యాచ్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ 190 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 7 గంటలకే రాష్ట్రపతి భవన్ కు హాజరు కావడంతో అతను మ్యాచ్ ఆడలేకపోయాడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పురస్కారాలు అందుకున్న చిన్నారులను అభినందించారు. మీ విజయాల దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తాయి. మీలాంటి ప్రతిభావంతుల వల్లే భారతదేశం ప్రపంచ వేదికపై వెలుగొందుతుంది అని ఆమె అన్నారు. వైభవ్ తో పాటు వివిధ రంగాలకు చెందిన మరో 19 మంది చిన్నారులు కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కాగా వైభవ్ ఈ సీజన్లో విజయ హజారే ట్రోఫీలో ఆడే అవకాశం లేదు. జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు అతడు త్వరలోనే భారత జట్టుతో చేరనున్నట్లు సమాచారం. సిపిఐ పార్టీ 101వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక భాస్కరరావు భవన్లో మరియు గోదావరికని చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ వర్ధన్, గోసికా మోహన్ సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకంటే ముందు రామగుండం నగరంలోని ఎల్బీ నగర్లో మార్కాపురి సూర్య, జవహర్ నగర్లో సిరా మైసయ్య, జనగామలో రమేష్ కుమార్, లెనిన్ నగర్లో తాళ్లపల్లి మల్లయ్య, పవర్ హౌస్ కాలనీలో మెటీటి శంకర్, రామ్నగర్ చిందం భూమయ్యలు, బస్తీలలో సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక భాస్కరరావు భవన్లో చౌరస్తాలో జరిగిన ఆవిర్భావ వేడుకలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసికా మోహన్, సిఎస్సిడబ్ల్యూ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు మాట్లాడారు. ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పక్షాన ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గోదావరికని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కామ్రేడ్స్ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక, కర్షక, విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులను, ప్రజలను ఐక్యపరుస్తూ ప్రజా పోరాటాలు నిర్మించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి దేశానికి, రాష్ట్రానికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగేటువంటి విధానం లేదు. కనుకనే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రం కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ పోరాటాల ఫలితంగా కార్మికులకు, అదేవిధంగా వ్యవసాయదారులకు, అదేవిధంగా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు సాధించడం అనేది జరుగుతుంది. దీని ఒరవడి లోపల భారత కమ్యూనిస్టు పార్టీ జనవరి 18వ తారీఖు
తారీఖున ఖమ్మంలో వేలాది మందిగా లక్షలాది మందిగా తరలిస్తూ అక్కడ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ యొక్క వేడుకలకు మన ప్రాంతం నుంచి వేలాది మందిగా కదిలిపోయి విజయవంతం చేయవలసిన అవసరం ఈరోజు ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన కార్మిక వర్గానికి ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ సత్కరించారు. గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల నిధులను సీఎం రేవంత్ రెడ్డి నిధుల నుంచి నేరుగా సర్పంచ్లకు అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో కొత్తగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి దోహదపడాలని రామగుండం శాసనసభ్యులు మక్కా సింగ్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం అంతర్గతంగా పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఆత్మీయంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈరోజు విజయాన్ని సాధించి వచ్చినటువంటి సర్పంచ్ సోదరులకి, వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్లకి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా నేను కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పి సహకరిస్తూ పార్టీతో ఉంటాను వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్. చాలా సంతోషం. మీ అందరిని పిలిచి మీతో ఒక ఆత్మీయ కలయిక చేస్తూ మాట్లాడాలి, మీకు చిరు సత్కారం చేయాలి, మీతో కలిసి భోజనం చేయాలని చెప్పి ఒక ఆలోచన పెట్టాను. 2 సంవత్సరాలైంది నేను కూడా శాసనసభ్యుడిని. మీరందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రతి పల్లెల్లో, ఇటు పట్టణంలో సుమారుగా 1,00,000 మంది వరకు ఇలా ఓటు వేసి గెలిపించిన. అనేక సార్లు ఓడిపోయినా మిమ్మల్ని వదలలేదు. మన పల్లెవాసి, మన స్థానికుడు అనే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే మాదిరిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, క్యాబినెట్ ఉన్న ప్రతి ఒక్క మంత్రివర్యులు, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, పార్టీకి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్తో పాటు అందరం కూడా గతంలో ప్రభుత్వం రాకమునుపు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాల్లో మనం పోరాడిన సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా, మరి జిల్లాలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు మంత్రిగా ఉన్న శ్రీధరన్ గారి సహకారంతో ఈరోజు రామగుండంలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చాలి, పూర్వ వైభవాన్ని మళ్ళీ నవ నిర్మాణం చేసి సాధించాలి. యావత్ తెలంగాణకు నీళ్లు ఇస్తున్న ఎల్లంపల్లి ఈ ప్రాంతంలో త్యాగం చేసి, భూములను త్యాగం చేసి తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇస్తున్న మన చుక్క నీరు వస్తున్న రాని తరుణంలో అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం వచ్చినాక వెంటనే చేస్తామని చెప్పి ఇవాళ సాగునీరు ఇప్పించే కార్యక్రమంలో యుద్ధ ప్రతిపాదన పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కింది. ప్రజా వ్యతిరేక నినాదాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న బీజేపీ పాలనపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తీవ్ర విమర్శలు గుప్పించింది. హైదరాబాద్ దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ తెలంగాణ రాష్ట్ర వింగ్ అధ్యక్షులు హేమా జిల్లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తుందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు. మహిళల భద్రతా అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలన మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, అదే పాలన నమూనాను తెలంగాణలో అమలు చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని హేమా జిల్లు స్పష్టం చేశారు. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే.
అలాగే ఈరోజు తెలంగాణ సురక్షిత రోడ్ల పైన మనం ప్రజల గలం, ప్రజల ఈ ఉద్యమానికి రోడ్ల పైన సమస్యల వల్ల ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, సో దాని మీద ప్రజల తరపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2K వాక్ మీద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో దగ్గర యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ. ప్రతిరోజు చూస్తుంటే ప్రతి ఏరియాలలో ఈ రోడ్ల సమస్యలు, గుంతల రోడ్లు కానీ, రోడ్లు డ్యామేజెస్ కానీ, ఈ ఏంటిది అతుకుల రోడ్లు, ఇవన్నీ ఏ విధంగా అయితే మనము రోజు చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళు ఫ్యామిలీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, GHMC వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తే ట్యాక్సెస్ వేస్తున్నారు. ఏంటిది రాంగ్ రూట్ అని చెప్పేసి, హెల్మెట్ లేదని చెప్పేసి, వీటన్ని రకాలుగా వచ్చేసి ట్యాక్సెస్ వేస్తారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి 30 నుంచి 40% స్టేటు, సెంట్రల్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ అంతా ఎక్కడ పోతుంది? ఈ రోడ్ల ట్యాక్సులు ఇంత ఉన్నా కానీ రోడ్లు ఎందుకు ఇప్పటిదాకా రిపేర్లు అంటే ఓన్లీ అక్కడ మట్టేస్తారు, మనము GHMCలో ఏదన్నా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే దాన్ని పూడ్పడానికి ట్రై చేస్తారు. మళ్ళీ అది 2 రోజుల తర్వాత సేమ్ అదే పొజిషన్కి వస్తుంటుంది. దాన్ని పర్మనెంట్గా ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలైంది మన తెలంగాణలో అన్ని పర్మనెంట్గా రోడ్ చేయడం. ఎప్పటికప్పుడు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చి 2 సంవత్సరాలైంది. ఎంతసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచేసి కేజ్రీవాల్ గారిని వచ్చేసి విద్య వైద్యము అనే దాంట్లో అక్కడ బాగా చేశారు, తనను వచ్చేసి నేను కాపీ కొడుతున్నా అని చెప్పేసి మరి ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీర్బల్ దివాస్ వేడుకలకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ PSC మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. బాలా పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.